అర్రే యాక్టింగ్. ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధము లేదు. గుండెపోటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇతగాడికి దూరంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రాబ్లం కూడా. ఇక్కడ తినడానికి ఏమేమి దొరుకుతాయి? ఇడ్లీ అయితే 200, పూరి అయితే 500, దోశ ప్రెస్ కదా 1000 రూపాయలు. దోశలు అమ్ముతున్నావా? 10 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? నేను ఇలా రావచ్చని నాకు తెలీదు. ఇంకేమైనా? నాకన్నీ అర్థం అవుతున్నాయి. ప్రతి ఇంట్లో మనకు తెలియని ఒక ఆడపిల్ల ఉంటుందమ్మా. ఏదో రోజు అందరికీ అర్థమవుతుంది. వచ్చింది పొలం కోసమా? నీకోసం కాదని ఫీల్ అవుతున్నావా? మా అన్నయ్య పరువు కోసం నా తెగింపు కాటాలో వేసి చూస్తే సమంగా ఉంటుంది. వాడు మంచోడైతే నేను రాజుని, మొండోడైతే మూర్ఖుడిని. మీరు పరిగెడుతుంటే నేను పడిపోయానేంటండి? ఏం నడుస్తుంది మావా? నా చిట్టి సావిత్రి, నా బుజ్జి సావిత్రి. ఆ కళ్ళు చూడు, ఆ పెదాలు చూడు. ప్రస్తుతానికి టిక్ కొడతా, ఇంకోసారి వెంట పడితే నిన్ను కొడతా. మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్రి. వాట్ ఈస్ దిస్? నాకు ఫెంటాస్టిక్. ఇంకా కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు, అది ఇక్కడ చెప్పలేను. మహేష్ చాలా ఓపెన్. అందరితో నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కుటుంబం ఉంటున్నానంటే ఆ రోజు మరి నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను,